విజయనగరం జిల్లా బాగోపురం మండలంలో బాగోపురం గ్రామంలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రులైతే సందర్శించారు. ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా పెడుతూ ఉన్నారు, ప్రస్తుతం రోజు ఉన్నటువంటి మెనూనే పెడుతున్నారా, కొత్త మెనూ ఏమైనా పెట్టారా, అదేవిధంగా రోజు ఏ విధంగా మెనూ ఉంటుంది పిల్లల మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతానికైతే నేను మీ మెనూ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మంగళవారం కావడంతో ఈరోజు కోడిగుడ్డు, ములక్కాడ, అలాగే రైసు ఈ 3 ఐటమ్స్ పెడుతున్నారు. ప్రస్తుతం చూసుకుంటే పిల్లలంతా కూడా చాలా ఆనందంగా కూడా కనిపిస్తున్నారు. చూస్తూ ఉంటే చాలా టేస్టీగా కనిపిస్తూ ఉన్నది. అది కూడా అక్కడ చూస్తే టమాటా, ఒకవైపు కోడిగుడ్డు, అలానే అక్కడ ములక్కాడ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒకవైపు రసం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే రైసు, ఆ పిల్లవాడికి కావాల్సినటువంటి ఎంత కావాలంటే అంత రైసు, అలాగే కర్రీ ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే ఏపీ మోడల్ స్కూల్లో ఒక చెప్పాలంటే పిల్లలకి కూడా ఇప్పటి నుంచి ఒక సెక్యూరిటీ పర్పస్గా చూసుకుంటే పిల్లల్ని ఈ క్రౌడ్స్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో ఎన్సీసీకి సంబంధించిన కావచ్చు, క్రౌడ్కి సంబంధించి కావచ్చు, ఎన్ఎస్ఎస్ సంబంధించి కావచ్చు, కొంతమంది వాలంటీర్గా ముందుకు వస్తున్న పిల్లలు ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళ రక్షణకి రానున్న రోజుల్లో మేము రక్షణ రంగం వైపు వెళ్తున్నాం అనుకుంటున్నటువంటి వాళ్ళు, సెక్యూరిటీ వైపు వెళ్తున్నాం అనుకుంటుంటే పిల్లలకు కూడా ఈరోజు ఎక్కడి నుంచో ఒక విధంగా ట్రైనింగ్ కూడా ఎందుకు చూడవచ్చు. మధ్య మధ్యలో ఆ క్రౌడ్కి సంబంధించిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళే అక్కడ కంట్రోల్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఆ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంటే ఆ సందర్భంలో వాళ్ళు అక్కడ కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా చూడొచ్చు, ఇక్కడ చూస్తూ ఉంటే ఒక 2 కౌంటర్లు అయితే పెట్టారు. వచ్చిన పిల్లలకి వచ్చిన వెంటనే పంపించాలని ఒకవైపు జెంట్స్, ఒకవైపు లేడీస్ని అలా చూస్తూ ఉంటే 2 వైపులో కూడా కౌంటర్లు పెట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెంటనే పంపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే ఈ ఫుడ్ ఎలా ఉంటుంది నైంసా కేంద్రం వస్తే ఒకసారి పిల్లల మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తే ఇక్కడ మెయిన్ ఇక్కడ కిచెన్ కూడా లేదు కదా, ఇక్కడ డైనింగ్ కూడా సరిగా లేదు. డైనింగ్ లేకపోవడంతో పిల్లలు ఈరోజు వరండాలోనే కూర్చొని తింటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే నేను ఒకసారి కిందకి దిగి పిల్లలతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి చూడొచ్చు, పిల్లల్ని చూస్తూ ఉంటే ఒక ఏదైతే వరండా ఉంటుందో ఈ కారిడార్లోనే 2 వైపులా పిల్లల్ని పెట్టి, అంటే ఒకవైపు తిరిగి ఆపోజిట్లో పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ తల్లి, భోజనం బాగుందిరా తల్లి? ఎలా ఉంది? రోజు ఎలాగైనా తింటున్నారా? ఏ క్లాస్ రా తల్లి? 6th క్లాస్. బాగుందా? ఇక రోజు కూడా ఈ విధంగా పెడతారు. ఈరోజు తెలుసా, ఈరోజు నారా లోకేష్ ఇక్కడికి వచ్చారని తెలుసా? వచ్చారు సార్, తెలుసు సార్. ఈ రోజు ఇలా పెడుతున్నారా? ప్రతి మంగళవారం ఎలానే పెడతారా? ఇలానే పెడతారు సార్. ప్రతి మంగళవారం కూడా ఎలానే పెడతారు? ఇలా పెడతారు సార్. ఓకే, వెరీ గుడ్. చూసాం కదా, ఇక్కడ ప్రతి మంగళవారం కూడా అయితే మెనూ ఏదైతే ఉందో, ప్రభుత్వం జారీ చేసినటువంటి మెనూ ఏదైతే ఉందో అదే మెనూని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూడొచ్చు, పిల్లలంతా కూడా ఇదే విధంగా అంటే ఒక క్రమశిక్షణగా చెప్పాలంటే ఒక క్రమశిక్షణగా మారుపేరుగా మోడల్ స్కూల్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా భోజనం చేసేటప్పుడు పిల్లలు ఒక దగ్గర కూర్చొని తినలేరు, అటు ఇటు వెళ్తూనే ఉంటుంటారు. అలాంటిది ఒకే స్థానంలో కదలకుండా ఒక క్రమ పద్ధతిలో ఉంటుందంటే ఎంత క్రమశిక్షణగా ఉండాలని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు ఉన్నారు. తల్లి, భోజనం బాగుందిరా తల్లి? బాగుంది. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 7th క్లాస్. 7th క్లాస్ రా. ఎలా ఉంది? రోజు ఇలానే పెడతారా? ఇలాగే పెడతారు. మరి మీరు రోజు ఎంత తింటారు? ఎక్కువ తింటావు, తక్కువ తింటావా? ఎక్కువ తింటాం. అంటే ఎక్కువ తింటే బాగుంది కదా? బాగుంది. ఇంటికాడ ఎలానే ఉంటుంది, ఎందుకంటే బాగా వండుకుంటారా? ఇంటికాడ ఎలాగే ఉంటుంది. ఇంటికాడ ఎలాగైతే ఉంటుంది, ఇక్కడ ఎలా తింటారు? అది మీకు సాటిస్ఫాక్షన్గా ఉందా? ఉంది. ఓకే, రైట్. అమ్మ తల్లి, నువ్వు చెప్పరా? టుడేస్ MDM, ఓకే, రైస్, ఎగ్ కర్రీ, రసం, 45 kilograms of rice. ఓకే. This food is very tasty. ఓకే. And we are healthy. ఓకే. Thank you. ఎవ్రీడే సేమ్ ఐటమ్స్ పెడతాడా? No. మీకు మెనూ ఏముంటుంది? వీక్లీ మెనూ ఏముంటుంది? ప్రతిరోజు మెనూ ఏముంటుంది? ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్య మధ్యలో ఏమైనా ఇస్తారా? One day చెక్కి and next day స్వీట్, చక్కెర పొంగల్. మా తల్లి, నువ్వు చెప్పరు, రోజు మీకు ఇలాగనే ఉంటుంది భోజనం? బాగుందా? బాగుంది. అంటే రోజు మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి పెడతారా? అంటే ఉదయం ఏం తిన్నావు? ఈరోజు మార్నింగ్ ఏం తిన్నావు? అన్నం. ఇంకా మధ్యలో చెక్కీలు ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు. ఇంకేం తిన్నావు? రాగి జావా. ఓకే.
ఓకే, అయితే చూడొచ్చు పిల్లలు కదా, కొంచెం చెప్పలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పిల్లలు చాలా ఆనందంగా తింటున్నారు. ఈరోజు ప్రభుత్వం పెడుతున్నటువంటి ఎండిఎం మధ్యాహ్నం భోజన పథకం ఏదవుతుంది, ఈ పథకంతో చాలా సంతోషంగానే ఉన్నారు. చెప్పాలంటే పిల్లలకి ఈరోజు ఇటువంటి కార్యక్రమం పెట్టడం పట్ల అయితే చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూస్తే పిల్లలు కూడా మగపిల్లలు ఉన్నారు. మగపిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం బాబు ఎలా ఉందిరా, భోజనం బాగుందా, తిన్నావా? బాగుంది. ఏ క్లాస్ నువ్వు? 6th. 6th క్లాస్. రోజు ఇలానే తింటావా, వేరేగా డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది? రోజుకు ఒక కూర పెడుతుంటారా? రోజుకు ఒక కూర పెడతాను. రోజుకు ఒక కూర పెడతారు. ఈరోజు కోడిగుడ్డు పెట్టారా? మళ్ళీ నిన్న ఏం పెట్టారు? నిన్న ఏం పెట్టారు మర్చిపోయావా? ఉదయం ఏం తిన్నావు? ఉదయం టిఫిన్ టిఫిన్ చేసావా? ఏం తిన్నావు ఉదయం? పూరి. ఓకే, ఉదయం పూరి తిన్నావు. నువ్వేం తిన్నావు ఉదయం? ఉదయం గంజిపోతున్నాను సార్. ఇంటి దగ్గర నుంచి వచ్చావా? ఓకే, ఇంటి దగ్గర నుంచి వచ్చావు, పని ఇక్కడ తింటున్నావు. రోజు క్యారేజ్ తీసుకుని చిల్లన వస్తావా, డిఫరెంట్గా ఏమైనా ఉంటుందా? డిఫరెంట్గా ఏదైనా ఉంటుంది సార్. డిఫరెంట్గా ఉంటుందా? బాగుందా ఇక్కడ ప్రజెంట్? ఇక్కడ భోజనం చాలా బాగుందా? బాగుంది సార్. ఓకే, వెరీ గుడ్, సూపర్. చూసాం కదా, పిల్లలు చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ పిల్లవాడికి అడిగినా సరే చాలా బాగుందని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈరోజు తీసుకుని వస్తున్నటువంటి ఇటువంటి ఎండిఎంలో ఇటువంటి అవకతవకలు జరగకుండా పిల్లవాడికి ఒక నాణ్యమైన భోజనం పెట్టడంతో మరింత ఆనందంగా ఉంటున్నారు, చాలా సంతోషంగా తింటున్నారు. చూస్తూ ఉంటే పిల్లవాళ్ళు చూస్తే ఒక 6th క్లాస్ పిల్లవాళ్ళు, 7th క్లాస్ పిల్లవాళ్ళు, ఇలా 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఇలా పిల్లలంతా కూడా ఇక్కడే మధ్యాహ్న భోజనం అయితే చేస్తూ ఉంటారు. ఇదే విధంగా ఇక్కడ పర్మనెంట్గా హాస్టల్ కూడా ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే పిల్లవాడు చూస్తూ ఉంటే ఉదయం నుంచి కూడా రోజుకు మెనూ అయితే ఉంటుంది. వారం రోజులు మెనూ ఉన్నటువంటి తరుణంలో ఉదయం నుంచి చూస్తే ఫస్ట్ మొదటిగా రాగి మల్ట్ అయితే ఇస్తారు, తర్వాత చిక్కీలు ఇస్తారు, అలాగే మధ్యాహ్నం కూడా స్నాక్స్ కూడా ఇస్తారు. అదేవిధంగా ఎండిఎం అంటే మధ్యాహ్న భోజన పథకం కూడా వాళ్ళకి కావాల్సినటువంటి పుష్కలమైన ఆరోగ్యకరమైన అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నటువంటి భోజనం పెట్టడంతో మరింత సంతోషంగా కూడా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. నాకైతే చాలా బాగుంది భోజనం. నాకు చాలా నచ్చింది భోజనం అయితే. రోజు రాగి మాల్ట్ కూడా చాలా నచ్చింది, అందువల్ల నాకు చాలా నచ్చింది. అన్నీనా గుడ్డు నచ్చింది, అన్నం నచ్చింది. రోజు ఇలాగే తింటావా? ఎస్. అంటే రోజుకు ఒక వంటలు పెడతారా? రోజుకు ఒక వంటలు పెడతారు. రోజుకు ఒక వంటతో బాగుంది, చాలా బాగా నచ్చింది. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంటికి నుంచి వస్తున్నావా, హాస్టల్లో ఉంటున్నావా? గొల్లపేట నుంచి, గొల్లపేట పక్క ఊరు నుంచి వస్తున్నావు. ఓకే, మరి రోజు వెళ్ళి రావడం ఎలా? ఆటో ఉంది, ఆటోకి వెళ్ళి వస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చాలా బాగుంది, చాలా నచ్చింది. ఓకే, మరి స్పూన్తో ఎందుకు తింటున్నారు మీరు? స్పూన్తో తినమన్నారు. ఒకవేళ చేతులు కరుక్కోపోయారనుకో ఎనర్జీ అంతా అంటుకుతుందని స్పూన్తో తినమంటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా పిల్లలు ఉన్నారు, పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఒకే లైన్లో వైపు నిల్చొని వైపు కూర్చొని కూడా భోజనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఒకసారి ఈ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, రోజు మీకు మెనూ ఎలా ఉంటుంది? ప్రస్తుతం మీకు సోమవారం నుంచి శనివారం వరకు మెనూ ఏం పెడతారు ఏంటి? నా పేరు హారిక సార్. ఇక్కడ మెనూ చాలా బాగుంటుంది. సోమవారం అయితే అన్నము, ఆకుకూర, పప్పు, గుడ్డు, చెక్కి. మంగళవారం అన్నము, సాంబార్, గుడ్ల కూర. ఈరోజు మంగళవారం సార్, ఇది మెనూ. బుధవారం అయితే వెజిటేబుల్ రైస్, బంగాళదుంప కూర, గుడ్డు. లక్షవారం అయితే చెక్కి. లక్షవారం కూడా సేమ్, అన్నము, గుడ్ల కూర, పప్పుచారు, చెక్కి లేదు, రాగి మాల్ట్. శుక్రవారం పులిహోర, దొండకాయ పచ్చడి, రాగి మాల్ట్, ఎగ్, చెక్కి. శనివారం కూడా రాగి మాల్ట్, అన్నము, పప్పుచారు, కూరగాయల కూర, అదే బంగాళదుంప కూర, స్వీట్ పొంగల్. అంటే రోజు ఇలానే ఉంటుందా? భోజనం బాగుంటుందా? క్వాలిటీగా ఉంటుందా? క్వాలిటీగా ఉంటుంది సార్, బాగుంటుంది సార్. మీకు నచ్చుతుందా? మాకు నచ్చుతుంది. అంటే ప్రభుత్వం ఇటువంటి పథకం పెట్టినందువల్ల మీకు ప్రయోజనం అనిపిస్తుందా? ప్రయోజనం అనిపిస్తుంది సార్. అంటే మీరు రోజు ఇంటికాడ క్యారేజ్ తెచ్చుకునే పని లేకుండా ఇది బాగుంది సార్. రోజు తెచ్చుకుంటే ఇలా తెచ్చుకోగలరా, లేదంటే ప్రభుత్వం పెట్టడం బాగుంటుంది? ప్రభుత్వం ఫుడ్డే బాగుంటుంది సార్. చూసాం కదా, ఇక్కడ పిల్లలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, ఒకవైపు కోడిగుడ్డు, ఆ రసము, ఆ రైసు. ప్రస్తుతం పిల్లలకి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారం ఏదైతే ఉంటుందో ఆ పౌష్టిక ఆహారాన్ని ప్రభుత్వమే అందించడం ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ పథకాన్ని అయితే మరి ఎంతో యూజ్ఫుల్గా ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి అయితే పిల్లలు చూడొచ్చు, ఒకవైపు ఇంటర్మీడియట్ పిల్లలు, అలాగే 6th క్లాస్ వరకు కూడా ఇక్కడైతే ఉంటారు. 6th క్లాస్ పిల్లలకి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఒకవైపు, ఇంటర్మీడియట్ పిల్లలకి మరోవైపు కూడా వాళ్ళకి
వడ్డించే ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అయితే చూడొచ్చు ఆ పిల్లలతో పాటు మనం కూడా ఒకసారి తినే ప్రయత్నం కూడా చేద్దాం. ఎలా ఉంటుంది ఆ ఫుడ్, ఎలా ఉంటుంది అది కూడా ఒకసారి టేస్ట్ చేస్తాను. నేను కూడా టేస్ట్ చేసి చూపిస్తాను. ఇంతవరకు పిల్లలే చెప్తా ఉన్నారు ఎలా ఉంది అంటే. ఒకసారి నేను కూడా చూస్తాను, ఆ టేస్ట్ చేసి చెప్తాను. ఒకసారి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా తీసుకుని వస్తున్నారు. ఓకే, రైస్ నాకు ప్లేట్తో రైస్ ఇచ్చారు. నేను కూడా రైస్ వెళ్ళి పెడతాను. ఒకసారి చూడవచ్చు. అమ్మ కొంచెం నాకు కూడా పెడతారా? ఓకే, రైట్. చాలు ఓకే 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 నేనైతే ఆల్రెడీ ఒక ఎగ్గు అలాగే రైసు వేసుకున్నాను. అదే మరొకసారి చూస్తే పిల్లవాడి దగ్గర తమ్ముడు కొంచెం రిక్వెస్ట్, అమ్మ కొంచెం రసం పెట్టు. ఓకే చాలు ఓకే చాలు ఓకే. చూసాం కదా, నేను కూడా రసం వేసుకున్నాను. రసంతో పాటు ఎగ్గు అలాగే మరోవైపు ములక్కాడ, ఈ 3 రకాల ఐటమ్స్ అయితే పడ్డాయి. ఒకసారి నేను కూడా ఇది టేస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, ఎలా ఉందని ఒకసారి చూస్తాను. ఎందుకంటే పిల్లలకి చెప్పొచ్చు, ఇక్కడ ఎవరు అడిగినా సరే వాళ్ళకి మంచిగా పెడుతున్నారంటూ కూడా కొంతమంది అయితే చెప్తూ ఉంటారు. ఎలా ఉంది అంటే నేను కూడా ఒకసారి టేస్ట్ చేస్తున్నా. నేనైతే రసం అయితే తిన్నా. రసం చూస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ రైస్ మాత్రం సన్నబియ్యం అయితే కాదు. ఎందుకంటే ఇంతకు మునుపు సన్నబియ్యం అయితే పెట్టేవాళ్ళు, బట్ సన్నబియ్యం ఇలా అంతగా కనిపించడం లేదు. ఎందుకంటే రైస్ చూస్తూ ఉంటే కొంచెం ఏదో కొంచెం తేడాగా కనిపిస్తూ ఉన్నాయి. బట్ గుడ్ టేస్ట్ అయితే బాగానే ఉంది. అదేవిధంగా ఇంకోటి ఇక్కడ ఎగ్తో ఒకసారి ఎగ్ కర్రీతో కూడా కలుపుకొని తింటాను. అది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూస్తా. ఓకే, ఎగ్ కర్రీ ఈజ్ గుడ్, చాలా బాగుంది. పిల్లవాడికి కూడా అందవలసిన పోషకాలు అయితే పుష్కలంగా అందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనుక పిల్లవాడికి అందినటువంటి పౌష్టికాహారం అంతా బాగానే ఉంది. బట్ రైస్ మాత్రం పూర్తిగా అంటే ఉడికిందా లేదా కూడా పట్టుకుంటే కానీ మెత్తగా కనిపిస్తుంది. బట్ చూస్తూ ఉంటే రైస్లో జస్ట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఏమైనా చూడవచ్చు, అంటే దీనిపైన ఎలా ఉంటుందంటే ఓన్లీ రైస్ మాత్రం డిఫరెన్స్. ఎందుకంటే అక్కడ కుక్లో డిఫరెన్స్ అయితే రావచ్చు, ఏం జరిగిందో తెలీదు. బట్ రోజు కూడా ఉండొచ్చు, ఎందుకంటే భారీ మొత్తంలో వండడం కాబట్టి దీనిలో జరగవచ్చు. అయితే ఎలా ఉండబోతుందని చూడాలి. అయితే ప్రస్తుతం ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పౌష్టికమైనటువంటి ఫుడ్ చాలా బాగుండడంతో పిల్లలు కూడా చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇది ఇప్పుడు MDM సంబంధించినటువంటి మధ్యాహ్నం భోజన పథకంలో ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి భోజనం అయితే చాలా బాగుంది. అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా ఇస్తుంది. పిల్లలు కూడా చాలా పౌష్టిక ఆహారం తింటూ చక్కగా చదువుకొని మంచి మార్క్స్ తీసుకుని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, భోగాపురం మోడల్ AP హై స్కూల్ నుంచి, విజయనగరం జిల్లా.